హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తాజాగా మంచులక్ష్మి ప్రజల సాయం కోరారు. ఆమె ప్రజల సాయం కోరుతూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. అది ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తుంది. అసలు ఆమె ఏం సాయం కోరారు అనేది చూద్దాం. మంచులక్ష్మి తెలుగునాట మోహన్ బాబు గారు తనయురాలుగాను, అలాగే ఒక మంచి నటిగాను కూడా కొన్ని సినిమాలు చేసి మంచి పేరే తెచ్చుకున్నారు. అయితే ప్రస్తుతం సినిమాలు ఏం చేయడం లేదు, ఖాళీగానే ఉన్నట్టుంది. కానీ ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఏంటంటే, ఆమె సినిమాల గురించి ఏం కాదు కానీ తన పర్సనల్ లైఫ్ గురించి ఒక పోస్ట్ పెట్టారు. అదేంటంటే, ఆమె తన కూతురు కోసం ఫారిన్ వెళ్ళాల్సి ఉంది. అయితే దానికి సంబంధించి ఎంబసీ క్లియరెన్స్ ఇంకా రాలేదు. దాంతోటి ఆమె ఇబ్బంది పడుతున్నారు. తన కూతురుకి ఈ సమ్మర్ హాలిడేస్ అయిపోయాయి, సెలవులు పూర్తయ్యాయి కాబట్టి ఆమె చదువు కోసం వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఈ ఎంబసీ వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ సైట్ డౌన్ అయిపోవడం వల్ల ఎంబసీతో కమ్యూనికేట్ చేసే అవకాశం లేక ఆమె ఇబ్బంది పడుతున్నారట. సో ఏం చేయాలి, తర్వాత 12వ తారీఖున పూర్తయిపోతే వెళ్ళాల్సి ఉంది. మరి ఈ లోపు చాలా తక్కువ టైం ఉంది, నేనేం చేయాలి, హెల్ప్లెస్గా ఉన్నాను, నాకు సాయం అవసరం, ఎవరైనా రియాక్ట్ అవ్వండి అని చెప్పేసి ఆమె సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. దానికి సోషల్ మీడియా నుంచి కూడా అద్భుతమైన స్పందన వస్తుంది. అందరూ కూడా కొంతమంది తమకు తెలిసిన వాళ్ళ నెంబర్లు పెడుతున్నారు. ఇది ఎంబసీ పొరపాటు కాబట్టి ఎంబసీని కమ్యూనికేట్ చేయడానికి ఇంకొక మార్గం ఏదన్నా ఉంటే బాగుండు అనేది ఆమె ఉద్దేశం. సో ఆ మార్గం కోసం ఆమె అన్వేషిస్తున్నారు. ఎంబసీ కూడా ఇది చూస్తే వాళ్ళు రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. మరి ఇది చూస్తారా లేదా చూడాలి. ఆమె కూతురు విషయంలో ఆమె చాలా శ్రద్ధ తీసుకుంటారు. ముఖ్యంగా ఎడ్యుకేషన్ విషయంలో వీళ్ళు చాలా శ్రద్ధ కలిగి ఉంటారు. ఇప్పుడు మోహన్ బాబు గారి విద్యా సంస్థలు కావచ్చు, అలాగే ఇప్పుడు ఈమె కూడా తన కూతుర్ని స్కూల్‌కి పంపించినప్పుడు కూడా ఒక వీడియో చేసి తన భావోద్వేగానికి లోనయ్యారు. ఇట్లా కొత్త ప్రపంచంలోకి వెళ్తుంది, బయట ప్రపంచాన్ని ఇప్పుడు తను తెలుసుకుంటుంది అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. అలాగే గత సంవత్సరం కూడా కేసీఆర్ గవర్నమెంట్‌లో ఉన్నప్పుడు ఆవిడ 50 స్కూల్స్‌ని దత్తత తీసుకున్నారు. అది ఆమె ఎడ్యుకేషన్‌కి చూపించే విలువ. సో, ఈ 50 స్కూల్స్ కూడా పిల్లలంతా డ్రాప్ అవుట్ అవుతున్నారు. గవర్నమెంట్ స్కూల్‌లో చదివే పిల్లలు. వీళ్ళు ఎడ్యుకేషన్ వీళ్ళకి మంచిగా అందివ్వాలి అంటే స్కూల్స్ బాగుండాలి, స్కూల్స్‌లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బాగుండాలి అనే ఆలోచనతోటి ఆమె ఏం చేశారంటే, ఒక కలెక్టర్ ఆధ్వర్యంలో 50 స్కూల్స్‌ని ఆమె దత్తత తీసుకొని వాటిని డెవలప్ చేయడానికి కూడా కొన్ని కార్యక్రమాలు చేశారు. అది కూడా మంచి ఇనిషియేటివ్. సెలబ్రిటీలు ఇలా చేసినప్పుడే కొద్దిగా ప్రజల్లో కూడా వీళ్ళు తమ కోసం ఎంతో కొంత చేస్తున్నారన్న ఆ గౌరవము, ఆ ప్రేమ కూడా అలా నిలబడి ఉంటుంది. కేవలం ట్రోల్ చేసే బ్యాచ్ ఎప్పుడు ట్రోల్ చేస్తూనే ఉంటారు. ఈమె మీద కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ చాలా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఆమె తెలుగు భాష సోషల్ మీడియా పీపుల్‌కి ఒక ఎంటర్‌టైన్‌మెంట్ అయిపోయింది. అంటే ఆమె కూడా తెలుగు ఇంతకాలమైనా కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి తెలుగు భాష డిక్షనరీకి కొన్ని పదాలు క్రియేట్ చేసే కెపాసిటీ ఉన్న వ్యక్తి ఆమె. ఎలాగంటే నిలదీసిఫై ఇలాంటి పదాలు అనుకోకుండా తెలుగు, ఇంగ్లీష్ మిక్స్ అయిపోయి ఆమెకి అలాంటి పదాలు వచ్చేస్తుంటాయన్నమాట. సో అలా ట్రోలింగ్ జరుగుతూ ఉంటుంది ఎందుకో మరి. కానీ ఆమె ఇంగ్లీష్‌లో చాలా చక్కగా మాట్లాడగలరని అందరికీ తెలుసు. ఎందుకంటే అది ఎడ్యుకేషన్ కెపాసిటీ, ఎడ్యుకేషన్ బాగా ఉన్నప్పుడు ఇలా ఆ కెపాసిటీ వస్తుంది. సో తన కూతుర్ని కూడా మంచి ఎడ్యుకేషన్ ఇప్పించాలని చెప్పి ఆవిడ ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఇది కానీ ఒకవేళ డిలే అయితే, ఎంబసీ సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోయినా లేదా వాళ్ళ సైట్ ఇంకా మళ్ళీ ఆన్‌లోకి రాకపోయినా ఆవిడ ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉంది. సో పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో ఈమె తీసుకునే శ్రద్ధను అభినందించాలి. నిజానికి మంచులక్ష్మి గారి పాప బర్త్ కూడా ఒక విధమైన వివాదం సృష్టించింది ఆ రోజుల్లో. ఆ పాప బర్త్ అనేది ఆమె సరోగసీ ద్వారా ఆ పాపను కన్నారు. ఈ సరోగసీ ద్వారా కనడం అనేది ఆ రోజుల్లో, ఆ టైంలో ఒక 7, 8 ఏళ్ల క్రితం అనుకుంటా. ఆ టైంలో చాలా వివాదానికి దారితీసింది. ఈ సరోగసీ ఏంటి? ఈ డబ్బున్న వాళ్ళంతా తాము పిల్లల్ని తమ గర్భాన మోసి కనకుండా ఇట్లా అద్దె గర్భాలతోటి పిల్లల్ని కంటూ వాళ్ళ అందాన్ని కాపాడుకోవడానికే ఇలా చేస్తున్నారు. డబ్బు ఎక్కువైందని వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారంటూ సోషల్ మీడియాలో కావచ్చు, అలాగే బయట కావచ్చు అనేక వివాదాలు చెలరేగాయి. కానీ ఆమె ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఎందుకంటే ఆమె తనకు వ్యక్తిగతంగా ఎలాంటి పరిస్థితులున్నాయో, ఎలాంటి అవకాశాలున్నాయో దానికి తగ్గట్టే ఆమె ఎంచుకుంటుంది. కానీ బయట ఎవరో చెప్తారనో లేదా వివాదం అవుతుందనో ఇలాంటివన్నీ ఆమె ఆలోచించలేదు. ఈ ఆలోచనలు కూడా ఒక టాబూస్. వీటిని నేను బ్రేక్ చేయాలనుకున్నాను. కాబట్టే నేను నా నిర్ణయం నుంచి వెనక్కి తగ్గలేదు అని ఆ రోజుల్లో ఆమె బోల్డ్‌గా స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. సో అంత బోల్డ్ నిర్ణయంతోటి ఒక కొత్తలో, ఈ సరోగసీ వచ్చిన కొత్తలో ఆమె అలాంటి నిర్ణయం తీసుకొని తన బిడ్డకి జన్మనిచ్చారు. ఆ పాపను ముద్దుగా యాపిల్ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. సో ఆ పాప ఎడ్యుకేషన్ కూడా చాలా చక్కగా వెళ్తూ ఉంది. అది అప్పుడప్పుడు ఆమె వీడియోస్ పెడుతూ ఉంటుంది. ఫ్యామిలీ వీడియోస్ కూడా తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో. సో ఈ ఫ్యామిలీ వీడియోస్ కూడా
కూతుర్ని ఎలా ట్రైన్ చేస్తుందనేది మనకు కనిపిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా పిల్లల్ని పెంచడం అనేది నాట్ ఏ ఈజీ థింగ్. అది కూడా ఒక ఎడ్యుకేషన్ లాంటిదే. ఎందుకంటే చాలా శ్రద్ధ తీసుకుంటే తప్ప వాళ్ళ చదువును కానీ, దీన్ని కానీ ఒక మార్గంలో పెట్టలేం. కాబట్టి ఆమె ఒక తల్లిగా తన బాధ్యతలు చాలా చక్కగా నిర్వర్తిస్తున్నారు. ఈ ఎంబసీకి సంబంధించి కూడా ఇప్పుడు రేపు ఒకవేళ 12వ తారీఖు ఆమెకు ఫ్లైట్ ఉంది. ఒకవేళ ఆ ఫ్లైట్ గానీ దీని క్లియరెన్స్ రాక అందుకోలేకపోతే చాలా ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ 2 నెలలు దాటిపోయింది ఆమె అప్లై చేసి గూడా. కానీ ఇంతవరకు రాలేదు అని చెప్పి ఆమె ఆందోళన పడుతున్నారు. సో ఎంబసీ త్వరగా రియాక్ట్ అవుతుందో లేదో చూడాలి. అండ్ ఆఫ్‌కోర్స్ వాళ్ళు ఖచ్చితంగా అవ్వడానికి వాళ్ళకి అంత ఇన్‌ఫ్లూయెన్స్ ఉంది. అలా చేయగలరు. కానీ మరి ఆమె సోషల్ మీడియాలో పెట్టడం ఇదంతా మరి ఈ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి. ఇదొక అంశమైతే, మరోపక్క ఆమె బ్రదర్ మంచు విష్ణు చేసిన 'కన్నప్ప' సినిమా విషయంలో కూడా ఆ వచ్చిన వివాదాలు లేదా వచ్చిన ట్రోలింగ్ ఏదైతే ఉందో దానికి కూడా ఆమె చాలా బాధపడ్డారని, ఆమె చాలా అప్సెట్ అయ్యారని చెప్పేసి సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి. ఇలాంటి ట్రోలింగ్ అనేది, ఈ కల్చర్ అనేది ఏదో ఒక దశలో ఆగకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది సెలబ్రిటీలు కూడా. ఈ కల్చర్ అనేది మరీ దారుణంగా వాళ్ళ మంచి చెడ్డ చూడకుండా ట్రోల్ చేసే పరిస్థితికి వస్తున్నారనమాట. కానీ ఈసారి మాత్రం ఆమె సోషల్ మీడియాలో పెట్టిన దానికి చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఎవరు ట్రోల్ చేయలేదు. దాన్ని మెచ్చుకోవాల్సిన విషయం. సో కొన్ని మంచి విషయాలు అర్థం చేసుకోవడానికి రెడీగా ఉంటున్నారు. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకోవడమా, లేకపోతే అది వాళ్ళకి ఎంటర్‌టైన్‌మెంట్ ఏమీ లేక ఏదో ఒక దాన్ని పట్టుకొని లాగడమా, ఇలా చేసి ట్రోల్ చేస్తూ ఉంటారనమాట. ఈసారి ఈమెకొచ్చిన రెస్పాన్స్ ఇంతకుముందు వచ్చిన రెస్పాన్స్‌తో పోలిస్తే, ఇంతకుముందు ఆమె వీడియోస్ కావచ్చు, ఆమె యాక్టివిటీస్ కావచ్చు, వాటికి వచ్చిన రెస్పాన్స్‌తో పోలిస్తే పూర్తి కాంట్రాస్ట్‌గా ఉందనమాట. పూర్తి వైవిధ్యంగా ఉంది. ఇలాంటి మంచి పరిణామం రావటం కూడా ఒక తెలుగు సోషల్ మీడియాలో ఒక మంచి ట్రెండ్ అని చెప్పాలి. దీనికి తెలుగు సోషల్ మీడియా కూడా మంచి ట్రెండ్ అని చెప్పాలి.